హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో గురించి లైవ్ అప్డేట్స్, అట్లాగే జరగబోయే టాస్కులు, జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, భూత వర్తమాన భవిష్యత్తు కాలాల షోకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే సుమన్ శెట్టి ప్రభంజనం అనిపించట్లా, ప్రోమో చూస్తే చిచ్చర పిడిగిలో పడిపోవట్లా. బాగా ఆడాడు, 2 టాస్కులు కూడా ఇరగదీసి ఆడాడు, కుమ్మేశాడు, చించేశాడు, చించి ఆరేశాడని కూడా చెప్పొచ్చు మనం. సుమన్ శెట్టి ఎట్లా ఆడితే ఎందుకు నచ్చడండి? నచ్చుతాడు. కానీ అబ్బో నేను ఆడను వెనక్కి దాక్కుంటాడు తప్ప నిన్న వాళ్ళందరూ జోకులు వేసుకున్నట్టుగా ముందుకు వస్తే మాత్రం మంచిగా ఆడుతున్నాడు. ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకున్నాడు, లైవ్లో డిస్కషన్ చేసేటప్పుడు అట్లాగే ఆడాడు. సాయి శ్రీనివాస్ ఒక టాస్క్లో అన్నాడు, చూసారు, గుర్తుందా మీకు? ఆ గోల్ కొట్టు బాల్ పట్టు టాస్క్లో అయ్యి బాబు ఆయనంటే ఆపలేకపోతాను, వచ్చి దబ్బును పడితే నా వల్ల కావట్లా, బాల్ లాక్కోవడం చాలా బాగా ఆడాడు, చాలా కష్టపడాడు. ఆయన వీక్ అని ఉంచట్లా, ఆయన ఎఫెక్ట్స్ కూడా చూసి ఉంచుదాం లాస్ట్ వరకు అనే మాదిరిగా ఒక డిస్కషన్ జరిగింది. అట్లాగే ఇప్పుడు తనూజతో వాటర్ బ్యాలెన్స్ చేసుకునే టాస్క్లో కూడా 100% ఇచ్చాడు, చాలా బాగా ఆడాడు. కాకపోతే ఆవిడ అమ్మాయి కొద్దిగా ఎక్స్ప్రెసివ్ కనుక తనకు బాధ అనిపించింది. ఆవిడకి 50 నిమిషాల పాటు హోల్డ్ చేసింది, మ్యాక్సిమం ట్రై చేసింది, ఆ పెయిన్ ఎక్స్ప్రెస్ చేసింది. సుమన్ శెట్టి ఏంటంటే ఒకే ఎక్స్ప్రెషన్, ఎలాంటి ఎమోషన్ బయట పెట్టకుండా అలాగ ఉండడం వల్ల ఇతరుడిది ఎక్కువ రీచ్ కాకపోవచ్చు. కాకపోతే ఎఫర్ట్స్ అయితే తోపు. అయితే ఒకరు నాకు కామెంట్ కూడా పెట్టారు, మీరు లైవ్ చూడలేదు ఏంటి, సుమన్ శెట్టికి భరణి ఒక్కడే కాదు కదా, ఇంకా కొందరు సపోర్ట్ చేశారు అని లెక్క. బట్ ఇక్కడ ఏంటంటే అంటే డీమోన్ పవన్ ఇక్కడ ప్రోమోలో వచ్చింది కదా పోసినట్టుగా, అది మనకు లైవ్లో చూపలే. కానీ డీమోన్ పవన్ ఎక్కువగా సపోర్ట్ చేసింది ఎంపీరా పిల్ల తనూజకే. ఒక్కసారి ఎక్కడో లాస్ట్లో వచ్చి ఇక్కడ పోసినాడు తప్ప మ్యాక్సిమం చేశాడు. ఆవిడకే ఎక్కువ మంది సపోర్ట్ చేసి ఇతర దాంట్లోనే వాటర్ పోసినా సరే అది కూడా చాలా బాగా. ఈ టాస్కులు కూడా చూసాం కదా, చుక్కలు చూపిస్తాడు డీమోన్ పవన్కి, కళ్యాణ్కి. ఫస్ట్ ఫన్నీగా ఇలా పిల్లిలో పాక్కుంటూ, అప్పుడు పాలు ఎట్లా తాగాడు, మళ్ళీ అట్లాగే పిల్లిలో పాక్కుంటూ వెళ్ళి లాక్కొచ్చేద్దాం అనుకున్నాడు ఫన్నీగా. మరి సుమన్ శెట్టి కూడా ఫైర్ అని మాదిరిగా రెచ్చిపోతా ఉన్నాడు, చెలరేగిపోతూ ఉన్నాడు. సరే, దీంతోపాటు అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడుతూ తర్వాత ఎవరు ఎట్లా ఆడారు అనేది ఇప్పటికే నేను జర్నలిస్ట్ షర్ట్స్లో వీడియో అప్లోడ్ చేశా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా. ఈ రోజుకు బహుశా ఇవాళ రేపటికి 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా కావచ్చు. ఈ అప్డేట్స్ అన్నీ కూడా జెన్యూన్ రివ్యూస్, జెన్యూన్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తే బిగ్ బాస్ తర్వాత కూడా చాలా టాపిక్స్ మీద మాట్లాడదాం. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంది. ఇక ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు డిస్కషన్ చేసుకొని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇమాన్యుయల్ రీతు ఫస్ట్ రౌండ్లో అంటే మార్నింగ్ ఈవినింగ్ అంటున్నాడు కదా, ఫస్ట్ వాళ్ళు ఆడారు వాళ్ళ ముగ్గురు. అట్లాగే డీమోన్ బర్ని తనూజ 2వ రౌండ్లో ఆడారు. సంజన తనూజ రేసులోంచి అవుట్ అయిపోయారు కనుక ముగ్గురేసి చెప్పున ఆడాల్సిన టాస్కుల్లో ఆడని వాళ్ళు ఎవరు? సుమన్ శెట్టి మాత్రమే కదా. సో సుమన్ శెట్టి సెలక్షన్ అనేది 100% కరెక్టే. అక్కడ సంజన చెప్పొచ్చు, తనూజ చెప్పొచ్చు, ఇమాన్యుయల్ చెప్పొచ్చు, ఎవరు చెప్పినా ఆయన కూడా ఇనిషియేటివ్ తీసుకున్నాడు. నేను ముగ్గురు ఆడిన టాస్కులు ఆడలేదు కదా, నేను ఆడుతున్నాను, మంచిదే, అదే కావాలి. నువ్వు ఓడిపోయినా పర్వాలేదబ్బా. ఇప్పుడు సుమన్ శెట్టి నిన్న అందరూ కామెడీ పీస్ అయిపోయాడు, అందరూ నవ్వుకున్నారు, జోకర్లాగా బఫూన్లాగా మాదిరిగా ఎక్కువ ట్రోలింగ్ జరిగింది, మీమ్స్ జరిగినాయి. అట్లాగే హౌస్ మేట్స్ కూడా జోకులు వేసుకున్నారు. ఎందుకు? నేను ఆడను, నేను కలుగులో ఎలకలా దాక్కుంటాను అనడం వల్ల. బట్ ఇప్పుడు నేను కూడా ఆడతానని వచ్చాడు. ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసాం కదా, ప్రోమోలో చూస్తున్నారే, భలేగాడే, కష్టపడాడు, ఓడిపోతే నష్టం ఏంటి? ఎఫెక్ట్స్ చూస్తారు, అవి కావాలి కదా ఇంపార్టెంట్. మెయిన్ గెలిపోవటములు కాదు, ఆడే విధానం, నీ ప్రయత్నం, అది చూస్తారు, అది మంచిది. ఇక్కడైతే ఆ ఇనిషియేషన్ తీసుకున్నాడు. అట్లాగే కళ్యాణ్ కూడా ఇక్కడ ఏంటి ఆల్టర్నేటివ్ తీసుకుందాం, నేను రీతు ఉన్నాం కదా, నేను ఆడినోళ్ళు తప్పుకోవాలి అంటే వెంటనే ఎందుకు, నేను ఈవినింగ్ ఆడారు మళ్ళీ ఇప్పుడు వెంటనే ఎందుకన్నట్టు అంటాడు. కానీ ఇది కరెక్ట్ కాదు. భరణి కూడా అదే చెప్పాడు, అట్లా రూల్ ఏం లేదు కదా, లీనియన్స్ వర్డ్ అనేది సూట్ కాదు కదా. ఇక డీమోన్ అందరూ ఎవరు ప్రయత్నాలు అయితే వాళ్ళు చేశారు, ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు, మళ్ళీ అవకాశం ఎట్లా ఇస్తారు ఎట్లా అనేది. బట్ తనూజ కూడా చెప్పింది ఇక్కడ కరెక్ట్, పర్ఫెక్ట్గా చెప్పింది ఆవిడ. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళినట్టు ఫస్ట్ టాస్క్లో ఆడిన ముగ్గురులో అట్లాగే ఒకరు, అట్లాగే ఈవినింగ్ 2 టాస్క్లు ఆడిన ముగ్గురులో ఒకరు, అట్లాగే ఆడిన వాళ్ళు ఒకరు. ఇది కరెక్టే, ఫెయిర్ ఛాన్సే. ఆవిడ మంచిగానే చెప్పింది. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఎవరు? కళ్యాణ్. ఈవినింగ్ వెళ్ళిన వాళ్ళు డీమోను. అట్లా ఫైనల్గా ఆడారు అన్నమాట. టాస్క్ ముగ్గురు చూసుకుంటే ఇది మంచి డెసిషనే. ఇక్కడే డిస్కషన్ కూడా జరిగింది, ఒకరినొకరు నొప్పించుకోవాలంటే ఫైనల్గా ఏం చేద్దామంటే ఏం చేద్దామని కాసేపు ఆర్గ్యుమెంట్ చేస్తారు, నా పాయింట్ ఇది, నేను ఎట్లా ఆడాలని. ఇంకెందుకులే, ఇక్కడ తనుజ కూడా ఫైర్ అవుతుంది కదా, ఏంటి మరి మీరే డిసైడ్ చేసుకుంటుంది, మేము ఇంకెందుకు, మేము చెబితే విన్నప్పుడు అటుగాక ఇటుగాక అది అంటాం ఇది అంటాం, మరి మీరే మాట్లాడుకున్నాడు. ఫైనల్గా ఓటింగ్ పెట్టేస్తారు, అదే మంచి పని చేశారు. నిన్న రీతు చౌదరి ఆ ఓటింగ్ పెట్టలేదు కనుక ఫస్ట్ ఆవిడ సైలెంట్గా ఉండి తర్వాత వైలెంట్ అయ్యింది. నేను ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేయాలి, నేను ఫైట్ చేయకుండా ఈజీగా వదిలేసాను అనుకుంటారు అని అనవసరంగా ఫైట్ చేసింది. ఆ తర్వాత అయ్యో అనవసరంగా కెలుక్కొని మరి లెక్కల టాస్కులతో చిక్కులన్నీ పెట్టుకొని మన బ్రెయిన్ అంతే యాక్టివ్ అనేది మనమే ప్రూవ్ చేసుకునే, లోకానికి చాటి చెప్పేమే, మనకి డివైడెడ్ బై అంటూ ఈ ప్రపంచంలో ఒకటి ఉందని తెలియదనే విషయం ఈ ప్రపంచానికి చాటి చెప్పి జూనియర్ జలీల్ కన్నా అయిపోయాయని అని మాదిరిగా ఫన్నీగా అనిపించింది. అప్పుడు ఫైట్ చేసినందుకు అబ్బా హతవిది ఇలా బిస్కెట్ అయిపోవడానిక, నాకు నేనే కోరు గొయ్యి తవ్వుకున్న ఫన్నీగా అయిపోయి ఆవిడ మ్యాథ్స్లో మరీ అంత పూర బైపీసీ వరకు బేసిక్స్ కూడా తెలియకుండా వెళ్ళిపోయింది. అది కామెడీగా అయిపోయి ఒక ప్రయత్నం అయితే చేసింది, కాకపోతే ఫస్ట్ సైలెంట్గా ఉండిపోయింది. ఇప్పుడు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా
ఇంకెందుకని ఓటింగ్ కూడా పెట్టేశారు. ఇక్కడ బెటరే కదా. సంజన కూడా అదే చెప్పింది. సుమన్ శెట్టి ఒక్క ఆట కూడా ముగ్గురు రౌండ్లో ఆడలేదు కనుక అతన్ని 100% పెడతాం, మిగిలిన నలుగురిలో ఎవరైనా ఇద్దరు వెళ్తారు. ఇది ఫేరే, కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నారు. బట్ కళ్యాణ్ కూడా ఇక్కడ అట్లా కాదు, ఆల్టర్నేటివ్ ఎందుకు ఇస్తారు ఆల్టర్నేషను? ఫెయిర్ ఛాన్స్ వెళ్ళిపోవాలి కదా, అదే బెటర్ కదా. ఫైనల్ ఓటింగే పెట్టుకుంటే సంజన తన ఓట్లు ఎవరికంటే రీతు చౌదరికి డీమోన్కి అని చెప్పింది. అట్లాగే తనూజ్ కళ్యాణ్ అండ్ బర్నీకి చెప్పింది, ఇమాన్యుయల్ కళ్యాణ్ అండ్ డీమోన్కి చెప్పాడు. అంటే మరి ఇక్కడ అర్థమైంది కదా, కళ్యాణ్కి 2 ఓట్లు పడ్డాయి, డీమోన్కి 2 ఓట్లు పడ్డాయి. ఫెయిర్. ఇక సుమన్ శెట్టి ఒక టాస్క్ ముగ్గురుతో ఆడలేదు కనుక ఆయన్ని ఇచ్చారు. సో ఆ ముగ్గురు అట్లా ఫైనల్ అయితే అయ్యారు. అయితే ఇక్కడ లాస్ట్లో రీతు చౌదరి ఏమంటుంది, మళ్ళీ సుమన్ శెట్టి ఆడాడు, తనుజతో కూడా ఆడాడు కదా, 3 ప్లాంక్స్ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి నా దగ్గర ఒక ప్లాంక్ ఒక ఆడ లేదు కాబట్టి నేను ఆడతానంటే ఇది ఎట్లా అవుతుంది? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సుమన్ శెట్టి కూడా నేనే ఆడతాను, నేను కూడా ముగ్గురుతో ఆడలేదు అనేది ఫెయిర్. ఆయన అదే అడిగితే తనూజ్ అంతకుముందు బాగానే చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సుమన్ శెట్టిని కన్విన్స్ చేసే విధానం నాకైతే నచ్చలే లైవ్లో. సుమన్ అన్న మీ దగ్గర 3 ప్లాంక్స్ వచ్చాయి కదా, రీతు తనకు సెట్ అయ్యే గేమ్ రాలేదు, ఆ మ్యాథ్స్ టాస్క్ సెట్టో ఫట్టో హిట్టో లాసో, మరి అది కాదు కదా. ఆవిడ ఫైట్ చేసి మరీ తీసుకుంది. అక్కడ ఊరికి ఏమని ఇచ్చారు, నాకు రావాలి, నాకు ఇవ్వాలి, నేను ఆడాలి, నేను గెలవాలి, ఎందుకు ఎవరు ఓటింగ్ చేయరని గొంతు జించుకుని హౌస్ అందరితో ఎగ్నెస్ట్గా ఫైట్ చేసి మరీ సాధించుకుంది ఆ టాస్క్లో అర్హత. అందుకే ఆవిడ బరిలో దిగింది. మరి నాకు సెట్ అయ్యిందే రాలేదు, సెట్ అయ్యిందే వచ్చింది, ఇది కరెక్ట్ కాదు. అందుకే తనూజ గేమ్ నచ్చదని నేను చెబితే మీకు తనూజ నచ్చదా అంటారు. నాకు తనూజ నచ్చిందా నచ్చలేదు కాదు, తనూజ గేమ్ ఆడే విధానం నచ్చదని చెప్పేది నేను రివ్యూస్లో ఎపిసోడ్స్లో. సరే పక్కన పెడితే మరి ఆయమే కదా, ఎవరు రీతు చౌదరి ఏరుకోరు ఫైట్ చేసి మరి వచ్చి ఆడింది. తర్వాత అరే ఈ టాస్క్ ఇచ్చారు, ఇంకో టాస్క్ ఇచ్చింటూ బాగుండు, సంజన గారు మీకు వ్యాథ్స్ వచ్చి కూడా మీరు ఆడింటే బాగుండు, నాకు ఈ టాస్క్ ఇచ్చింటే బాగుండు, ఇట్లా అన్నీ ఆవిడే మాట్లాడుకుంది. అయితే తనూజ్ ఇక్కడ వచ్చి ఆయన్ని కన్విన్స్ చేస్తే మళ్ళీ ఏంటి, ముగ్గురు తనకు సెట్ అయ్యే టాస్క్ రాలేదు, మీ దగ్గర 3 ప్లాంక్స్ ఉన్నాయి, అట్లాగే 1-to-1లో కూడా రీతిని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఆవిడ ఆడాలనుకుంటుందని ఇట్లా మోటివేట్ చేసి ప్రయత్నం అయితే చేసింది. కానీ బట్ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మళ్ళీ ఈవిడ ఫ్రెండ్స్ కోసం ఈవిడ సపోర్ట్ చేస్తుంది, రీతు చౌదరి ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఏంటి, ఎవరికి ఆడారు ఎవరు ఆడలేదు, 100% అతను ముగ్గురు ఆడిన టాస్కులు ఆడలేదు కనుక అర్హుడే. కానీ ఇలా కన్విన్స్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నిన్నంటే డీమోన్ పవన్ ఏంటి ఆయనంతటా ఆయన అన్నాడు, అందరికీ ఈక్వల్ ఛాన్స్ వస్తుంది కనుక ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా ఆడొచ్చు అని అన్నాడు కనుక ఆ మాట ఆ నోటి వెంబడి వచ్చింది కనుక ఆయన తప్పుకోవలసి వచ్చింది. సరే ఫైనల్గా ఏంటంటే ఈ సుమన్ శెట్టి డీమోన్ పవన్ కళ్యాణ్ ఆడారు కదా, పవర్ బాక్స్ అంట ఆ సెంటర్లో ఉండే బ్లాక్స్ తీసుకుని వాళ్ళ బాక్స్లో పెట్టాలన్నారు కదా. ఇక్కడ చాలా బాగా ఆడారు, ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఇందాక వాటర్ టాస్క్లు ఎట్లాగైతే చెప్పానో సుమన్ శెట్టి మెదలక కదలడు వదలడు మెదలడు అని హౌస్లో ఎట్లాగైతే చలనం లేకుండా ఉంటాడు అని మనం ఎప్పటికీ చెప్పుకుంటుంటే అస్సలు స్పందించుకుంటాడని ఈ టాస్క్లో కూడా అట్లాగే ఉన్నాడు. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ ఎక్కువ సపోర్టు తనూజకే వచ్చింది. సుమన్ శెట్టి బాక్స్లో వాటర్ పోసిన చాలా చక్కగా ఆడి మెచ్చుకోవాలి. అలాగే ఇక్కడ కూడా చూసాం కదా, పడిపోతున్నాడు అంతే, డీమోన్ పవర్ నుంచి లాగుతున్నాడు, కళ్యాణ్కి పోటీ ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, చాలా చక్కగా మంచి ఎఫర్ట్స్ అయితే పెట్టాడు. అయితే మనకి ప్రోమో ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ దగ్గర ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ డీమోన్ ఇక్కడ సుమన్వి ప్లస్ అతనివి కలిపేసి ఫైనల్గా నాకున్న అప్డేట్ ప్రకారం ఈ టాస్క్లో డీమోన్ పవన్ గెలిచాడు. ఆ గెలిచిన తర్వాత 1-to-1 ఛాలెంజ్ చేసేటప్పుడు నేను అనాలిసిస్ అంటే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారమే కాకుండా నా అంచనా ప్రకారం అని కూడా ఏదైతే చెప్పినా అదే జరిగింది. ఫైనల్ ఏంటంటే డీమోన్ పవన్ బర్నీతో ఛాలెంజ్ చేసి 1-to-1 అప్పుడు బర్నీతో ఆడతాడంటే ఆ బర్నీతో ఇచ్చేటప్పుడు అది కూడా ఒక ఫ్లవర్ టాస్క్ ఇస్తే ఆ ఫ్లవర్స్ టాస్క్లో బర్నీ ఆధిపత్యం వైల్డ్ ఫైర్గా ఆడేసి ఇరగొట్టేశాడంటే కుమ్ము పడేశాడంటే ఆ టాస్క్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడంటే మరి ఎట్లా అయింది ఏమైంది కానీ ఆ టాస్క్లో బర్నీ గెలిచాడు, డీమోన్ పవన్ ఓడిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఏంటి, భరణి రీతు చౌదరి కళ్యాణ్ ఒక టాస్క్ ఆడతారు. ఇది పెయింటింగ్ టాస్క్, సపోర్టింగ్ టాస్క్. అంటే ఈ దశలో సపోర్టింగ్ టాస్క్లు ఏంటండి, వాళ్ళు ఎంత ఫైర్తో ఉన్నారు, ఇంకా ఆడేది ఏమి ఉండదు, అన్ని టాస్క్లు అయిపోయింది, సీజన్ ముగిసిపోతుంది కాబట్టి మనం ఏదో ఒకటి ఆడేద్దాం, ఎంజాయ్ చేద్దాం, చెమట చెందేద్దాం, కష్టపడదాం, ఆ సాటిస్ఫాక్షన్ కోసం అది ఎంజాయ్ చేద్దామని ఫీల్ అయ్యే దశలో వాళ్ళు రేసు గుర్రాల్లాగా పందెపు కోలులాగా కొదమ సింహాల్లాగా తలబడదామంటే నువ్వు అక్కడ కూర్చొని చేతులు కట్టుకొని నీకు చీవులు సపోర్ట్ చేశారు, వాళ్ళు సపోర్ట్ చేశారు, నీళ్లు పోస్తారా పాలు పోస్తారా, ఇది నాకైతే నచ్చలా. మరి మీకు కూడా నచ్చితే కామెంట్ పెట్టండి, మీ అభిప్రాయానికి నేను రెస్పెక్ట్ ఇస్తా ఖచ్చితంగా. ఎవరి అభిప్రాయం మారది, నా అభిప్రాయం అయితే ఇది. మీకేమనిపించిందో, నచ్చిందా నచ్చలేదా కామెంట్ అయితే పెట్టండి. సరే ఫైనల్గా మరి కళ్యాణ్ గెలిచాక 1-to-1 ఎవరితో ఛాలెంజ్ చేస్తారో చూడాలి. మరి ఇంతవరకు రేసులోంచి తప్పుకున్న వాళ్ళైతే సంజన, తనూజ, డీమోన్ పవన్. ఇంకా రేసులో ఉన్నదైతే ఇమాన్యుయల్ 3 బ్లాక్స్, సుమన్ శెట్టి, అట్లాగే భరణి, కళ్యాణ్, వీళ్ళంతా రీతు చౌదరి వీళ్ళంతా ఉన్నారు. సరే ఫైనల్గా ఎవరైతారో ఎవరైనా అవ్వచ్చు అనే పరిస్థితి ఉంది ఇలాంటి టాస్కుల ప్రాసెస్ వల్ల. సో మరి ఎవరైతారు, ఎవరు అవ్వాలనుకుంటారు, ఎవరైనా సరే గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేంజ్ అయిపోతుంది. అసలు ఊహించండి రీతిలో గతంలో పక్కా ఫిజికల్ అనే వాళ్ళు అయిపోయేది, ఇప్పుడు అట్లా కాకుండా రకరకాల ట్విస్ట్లు టర్నులు ఉన్నాయి కనుక ఏదైనా జరగచ్చు, ఎవరైనా గెలవచ్చు అనే పరిస్థితి ఉంది. ఆ గెలిచేదాన్ని బట్టి మళ్ళీ
ఫైనల్కి ఎవరు ఉంటారు, టాప్ 5లో బెర్త్ ఎవరికి కన్ఫర్మ్ అనేది కూడా చేంజ్ కాబోతుంది. మరి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.